మేషరాశి ఫలాలు. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురవడం జరగవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు పోగొట్టుకున్న మీ వ్యక్తిత్వాన్ని మీకోసం కొంత సమయాన్ని కేటాయించుకుని వృద్ధి చేసుకోండి. అనుకోని అతిథిరాకతో మా ప్లాన్లన్నీ పాడుకావచ్చు. అయినా సరే ఈరోజు మీకు బాగానే గడుస్తుంది. ఇంటికి వచ్చిన అనుకోని అతిథితో మీరు సమయాన్ని గడుపుతారు. మీరు వారు చెప్పిన విషయాలను మీతో పంచుకున్న వాటిని ఇష్టపడతారు. వృషభరాశి ఫలాలు. కూర్చునేటప్పుడు దెబ్బలు, గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగామలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈరోజు మీ చరాస్తులు దొంగతనానికి గురికాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగాన సూచన. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. మీ ప్రియమైన వ్యక్తితో కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. తరువాత విచారించాల్సి వస్తుంది. ఈరోజు మీ కుటుంబంలోని చిన్నవారితో మీ ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడటం ద్వారా గడుపుతారు. మీ వైవాహిక జీవితాంతాలకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలున్నాయి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలున్నాయి. మిథున రాశి ఫలాలు. నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ నిస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ దృష్టం. ఏ రోజుకారోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకొస్తారు. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఈరోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనస్సుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు. కానీ ఈ సమయంలో వారు చెప్పే విషయం మీకు బాధ కలిగిస్తుంది. అనుకున్న దానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు. మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు, టెన్షన్లు ఇక త్వరగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అది మీ దీర్ఘకాలిక బంధాలకు చేటు కలిగించవచ్చు. అది మంచిది కాకపోవచ్చు. ఈరోజు మీ పిల్లలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటారు. దీనివలన వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు. కర్కాటక రాశి ఫలాలు. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి సలహాలు చాలా వరకు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని, కుటుంబమంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకి గురవడం జరగవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించటం చాలా మంచిది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది. సింహరాశి ఫలాలు. మీకు పన్ను నొప్పి కానీ, పొట్ట అప్సెట్ అవడం కానీ, ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సత్వర బాధానివృత్తి కోసం ఒక డాక్టరును సంప్రదించండి. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వలన మీరు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఆలస్యంగానైనా మీ వ్యక్తిగత జీవితం మీకు పట్టించుకోవలసిన పెద్ద విషయం అవుతుంది. కానీ ఈరోజు మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు. మిమ్మల్ని సమస్యలతో కలిసిన వారికి సహాయం చేస్తారు. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని కలిగి ఉండండి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురుచూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు. సంబంధాల కంటే డబ్బు ముఖ్యమైనది కాదని అర్థం చేసుకోండి.
మీరు డబ్బు సంపాదించగలరు కానీ ప్రేమను, నమ్మకాన్ని సంపాదించలేరు. కన్యా రాశి ఫలాలు. బాగా బలమైన, క్రొవ్వుగల ఆహార పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ సామాను పట్ల జాగ్రత్త అవసరం. లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు. మరి ముఖ్యంగా మీ వాలెట్ను జాగ్రత్తగా భద్రపరుచుకొనవలెను. మీ విచ్చలవిడి ఖర్చుదారితనం వలన మీ జీవన విధానం అలాగే ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది. కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానాలి. మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా, సవ్యంగా ప్రవర్తించండి. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచినలిపేస్తారు. మీకు కొంచెం తెలిసిన వ్యక్తులతో కొంత దూరాన్ని పాటించడం అవసరం. అయితే మీ శ్రేయోభిలాషలతో సన్నిహిత సంబంధాన్ని ప్రయత్నించండి. తులారాశి ఫలాలు. మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాల వంటివి, అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి. ఈరోజు దగ్గర బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికోతుంది. రొమాంటిక్ ఫీలింగ్ను ఈరోజు అనుభూతి చెందుతారు. ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టించవచ్చు. దీనికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు. మీరు మీ ఫోటోగ్రఫీ ప్రతిభాపాటవాలను బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. వృశ్చిక రాశి ఫలాలు. పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన వైద్యంగా అనుభూతిని ఇస్తుంది. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. ఎందుకంటే మీరిచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబమంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, ఒత్తిడిని కలిగిస్తుంది. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు. అది కాస్త చివరికి వాదనకు దారితీసే అవకాశాలున్నాయి. మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు. దీనివలన మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు. ధనుస్సు రాశి ఫలాలు. ఈరోజు ప్రారంభంలో మీరు సోమరితనాన్ని కలిగి ఉంటారు. కానీ ఇంటి నుండి బయటకు వచ్చిన తరువాత ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమపడవలసి ఉంది. ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇది మీ రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది. మంచి థ్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించవచ్చు. ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటున్నారో వారు రాత్రిపూట గంటల తరబడి ఫోనులో మాట్లాడతారు. ఖాళీ సమయాన్ని వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు. మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. మకర రాశి ఫలాలు. మీ ఆలోచనను, శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏమి జరగాలనుకుంటున్నారో దానివైపుకు మరల్చండి. అసలు సమస్య ఏమంటే మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు. అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు పిల్లలతో ఉండటం వలన సమయాన్ని మర్చిపోతారు. ఈరోజు కూడా పిల్లలతో గడపటం వలన మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. కుంభరాశి ఫలాలు. ఆరోగ్యం దృష్ట్యా కొంత జాగ్రత్త అవసరం. ఈరోజు మీ ముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి.
కానీ ఈ ప్రాజెక్టుల గురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి. మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చేస్తారు. మీ మత్తైన ఫాంటసీలను మీరిక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈరోజే నిజం కావచ్చు. మీరు మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. లేనిచో మీరు జీవితంలో వెనుకబడిపోతారు. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారనిపించేలా ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు. నిదానంగా ఉన్నా కానీ నిలకడగా ఉండండి. మీ జీవితం సరైన దారిలోకి వస్తుంది. ఈరోజు మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. మీనరాశి ఫలాలు. మీరు అలసిపోయినట్లు భావిస్తే పిల్లలతో కాలం గడపండి. వారి వెచ్చని కోగిలి లేదా వారి అమాయకపు చిరునవ్వు మీకు ఉపశమనం కలిగిస్తాయి. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితోనూ ఓర్పుగా ఉండాలి. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురవడం జరగవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈరోజు సాయంత్రం ఆనందకర సమయాన్ని పొందాలంటే రోజంతా మంచి పనులు పూర్తి చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు. కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది. ఎల్లప్పుడూ మీరు కరెక్ట్ అనుకుంటారు. ఇది సరైనది కాదు.